श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। वरं न याचे रघुनाथ युष्मत्पदाब्ज भक्ति सततं ममास्तु। इदं प्रियं नाथ परं प्रयच्छ पुनः पुनस्त्वामिदमेव याचे। ఓ రామచంద్ర, నేను ప్రత్యేకమైనటువంటి భోగభాగ్యాది వరములను నిన్ను అడగనయ్యా, కానీ నాకెల్లప్పుడూ కూడా నీ పాదములయందు నీ పాదపద్మములయందు నిశ్చలమైనటువంటి భక్తి ఉండే విధంగా అనుగ్రహించవయ్యా. దానిని మించినటువంటిది ఇంకేముంటుంది? నీ పాదములయందు భక్తే మాకు అన్ని సంపదలను కూడా వసగుతుంది కదా అని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ, తద్రూపాంతరుడైనటువంటి శ్రీవారి అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల కళ్యాణములతోటి సత్సంతానాది సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 230వ రోజులో ప్రవేశించాము. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభ ఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం త్రయస్త్రింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః
శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే త్రయస్త్రింశः సర్గः. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః శిరోభిశ్చరణౌ స్పృష్ట్వా కన్యాశతమభాషత. ఇక్కడ నుండి మొదలుపెట్టి ఈ సర్గలో 4 మాటల్ని నిన్న మనం విపులంగా అనుకున్నాం. వాయుస్సర్వాత్మకో రాజన్ ప్రదర్శయితుమిచ్చతి అశుభం మార్గమాస్థాయ నధర్మం ప్రత్యవేక్షతే. ఆ వాయుదేవుడు చెప్పినటువంటి మాటను విని అతడి అభిప్రాయానికి ఎంతో సిగ్గుపడి దొల్లి ఏడ్చేలాగా ఆ పిల్లలందరూ కూడా ఆ వాయుదేవుడి వీరప్రతాపానికి గురి అయి ఎంతో బాధపడుతూ ఉండేటటువంటి ఆ సందర్భంలో ఒక్కొక్క మాట చెప్తున్నారు ఆ పిల్లలు అని అనుకున్నాం కదా. రాజన్ వాయు సర్వాత్మక ప్రదర్శయితుం ఇచ్చతి అశుభం మార్గమాస్థాయ అని. అతడు ధర్మాన్ని ఆలోచించలేకపోతున్నాడు. దానికి కారణం ఒక దుష్కామం అన్నమాట, కూడని చోట. అందుకనే చెప్తారు పెద్దలు, కామ సర్వాత్మనా త్యాజ్య. కోరిక అనేది చాలా ప్రమాదాన్ని కలిగించేది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దగ్గరకు చేరనివ్వకూడదు. ఒకవేళ చేరితే అంటే మనం అనుభవించాలి, మనకి భోగం కావాలి అని అనుకుంటే అది ధర్మావిరుద్ధమైనటువంటి కామం అవ్వాలి. అందుకనే ఆ పరమాత్మ కూడా నేను ధర్మావిరుద్ధమైనటువంటి కామస్వరూపుణ్ణి అని చెప్తారు. ఆ సందర్భంలో మరి వాయుదేవుడితో వారు పెట్టుకున్నటువంటి మొర ఈ మాటలు ఇలా ఉన్నాయి కదా. పితృమత్యః స్మ భద్రంతే స్వచ్ఛందే న వయం స్థితాః. మాకు తోచినట్లుగా నిర్ణయాలు మేం చేసుకోము. తండ్రి చాటు బిడ్డలము మేము. పితరం నో వృణీష్వ త్వం యదినో దాస్యతే తవ. నా తండ్రి గారు కనుక మీకు అప్పచెప్తే మేమందరము కూడా మీ సొత్తే. వాయుదేవా తొందరపడకు అని చెప్తూ ఉంటే, తేన పాపానుబంధేన వచనన్న ప్రతీచ్ఛత ఏవం బ్రువంత్యః సర్వాస్మ వాయునా నిహతాః భృశం అని అన్నారు కదా. మేము ఇలా చెప్తూ ఉండగానే ఇంతలోనే అదుపు చేసుకోలేని విచక్షణ తప్పిన స్థితిలో ఆ వాయుదేవుడు చేసినటువంటి ఒక దుష్టమైనటువంటి పని ఇది నాన్న అని ఆ కుబ్జములైన అంటే ఆ గూని అవతారంతో ఆ దారుణమైనటువంటి అంధ వికారంతో ఉన్నటువంటి ఆ పిల్లలందరూ కూడా ఆ రకంగా బాధపడుతూ చెప్తూ ఉంటే, మామూలుగా మన బోటి వారికి ఎవరికైనా అయితే చేతులు బిగుసుకుంటాయి, వాడి తాట వలవాలి అని అనిపిస్తుంది. ఇంతటి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి నా కూతుర్ని ఇంతల్లా కష్టపెడతారా అని అనిపిస్తుంది. కానీ ఆ కుశనాభులు ఏం చెప్పారంటే, తాసాంతద్వచనం శ్రుత్వా రాజా పరమధార్మిక ప్రత్యువాచ మహాతేజా కన్యాశతం అనుత్తమం. చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. వారందరూ ఒక్కటిగా గగ్గోలు పెట్టేంత దుస్థితిలో వారి గోడు వెళ్ళబుచ్చుకున్న సందర్భంలో ఇదేమిటండి ఇలా మాట్లాడతారు అనిపించేలాగా ఉంది అన్నమాట ఆ వాతావరణం. అయితే ఇది చేతకానితనమా? కానీ కాదు, మహాతేజా, ఏదైనా సరే చేయగలిగినటువంటి శక్తిమంతుడు కుశనాభులు వారు. కానీ
పరమధార్మిక. గొప్ప ధర్మం, మాట, చేష్ట, చూపు, నడవడి, ఎక్కడ ఏ రకంగా ఏ ప్రవృత్తి చేసినా ధర్మం తప్పని మహనీయుడు. అలాంటి పరిస్థితిలో ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. అమ్మా, నేను ఇక్కడ భరించలేకపోతున్నాను, 10 మంది ఎదుట చాలా గొప్పగా నటిస్తూ ప్రదర్శిస్తూ చాటుకుండా పెట్టేటటువంటి ఈ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ అత్తగారి ఆరళ్ళు అని చెప్పినటువంటి ఆ పిల్ల మాటలు కాపురానికి పంపించిన తరువాత వింటే ఏ తండ్రి అయినా ఎలా స్పందిస్తాడు? కట్టుబాట్ల మధ్య, ఎంతో తీరుతెన్నుల మధ్య, పెద్దల పట్ల వినయ విధేయతలతో ఉండవలసినటువంటి తీరుని అంతని కూడా పెళ్లి చేద్దామని సంకల్పం వచ్చిన దగ్గర నుంచి అడుగు అడుగున ప్రతి క్షణం అమ్మ అత్తారింట్లో అలా ఉండకూడదు, అత్తమ్మ అత్తారింట్లో ఇలా ఉండకూడదు, ఆ పక్క వారితో ఇలా ఉండాలి, ఈ పక్క వారితో ఇలా ఉండాలి అని చిట్ట చివరికి దుష్యంతుని దగ్గరికి పంపించేటటువంటి కణ్వ మహర్షి కూడా ఏ విధమైనటువంటి రాగద్వేషాలు లేనివాడు కూడా ఆ శకుంతలకు శుశ్రూషస్వ గురు అని చెప్పి ఉపదేశం చేసేడే. భర్తు విప్రకృతాపి రోషణతయ మాస్మ ప్రతీపంగమ అని చెప్తారు. అమ్మా, నీకేదైనా అక్కడ ఆపద వస్తే, నీకేదైనా అపకారం జరిగితే నువ్వు వెంటనే నీ రోషం చూపించి నీ పౌరుషంతో సర్రమని అలా లేచినట్లుగా ఆవేశం చూపించకూడదమ్మా. కాస్త తట్టుకోవాలి, కాస్త ఓరిమి పట్టాలి, కంగారు పడకూడదు. మంచి రోజులు వస్తాయి, తప్పకుండా భగవంతుడు రక్షిస్తాడు అని చెప్పి ఉపదేశం చేస్తూ ఉంటారే. ఎందుకు అంటే మేకవన్నే పులిలాగా, గోముఖ వ్యాఘ్రంలాగా ఎందుకు ఆ అత్తగారులు అందరూ అసలు అత్తగారు అనే పేరు చెప్తేనే పంచకి కూడా పైన ఒక అంచు కిందక ఒక అంచు ఉంటే ఎరుపు అంచుని అత్తగారు అని, కింద అంచుని కోడలు అని, అత్తా కోడళ్ళ అంచు అని వ్యవహరించేంతగా లోకంలో ప్రసిద్ధికి ఎక్కేసింది. అంటే ఆ పీఠం ఎక్కిన సందర్భం నుంచి అవతలి వ్యక్తికి వీరు నా అదుపు దాటిపోతారేమో, నా మాట చెల్లకుండా పోతుందేమో, నాకు వయస్సు పైపడిపోవడం వల్ల, లేకపోతే ఆదాయాలు వగైరాలు నా భర్తకి తగ్గిపోవడం వల్ల, కొడుకు కోడలే ఆధారం అవడం వల్ల నన్ను వెనక్కి పెట్టేస్తారేమో, ఈ రకమైనటువంటి దుష్టభావన ఏదో లోపల పెట్టేసుకుని మన వాళ్ళు చెప్తుంటారు కదా, ఆత్మన్యూనతాభావం. ఏది మాట్లాడినా తననే అవమానించినట్లుగా, ఏ చేష్ట జరిగినా అదిగో చూసావా నన్ను పక్కన పెట్టేశాడు, కొత్తగా పెళ్ళాం వచ్చేటప్పటికి వీడి వెనకాలే ఇది తిరుగుతోంది, దాని వెనకాలే వీడు అనుకుంటూ ఇలా మనస్సులో అల్లేసుకుని పెద్ద పెద్ద భూతాలుగా చేసేసి కసి, ద్వేషం, పగ వీటిని పెంచేసుకుని ఎక్కడ ఏ సందు దొరికితే తన పగ తీర్చుకోవాలి అన్నట్లుగా ప్రవర్తించడానికి కారణం ఆ రాక్షసానందం. అలాంటి రాక్షస చేష్టలు చేస్తూ ఉసూరుమని ఆ కోడళ్ళని ఏడిపిస్తే ఏదో తెలియని ఆ లోపల ఉండేటటువంటి పిశాచికి కలిగే ఉపశమనం నిజంగా చెప్పాలంటే సద్బుద్ధి, వివేకం, విచక్షణ ఇలాంటివన్నీ ఆ పరమాత్మ అలాంటి వారికి ప్రసాదించాలి అన్నమాట. నిజంగా ఆగి ఆలోచిస్తే ఒక్క క్షణకాలం ఎందుకు మనం ఇంతలాగా 10 మందిలో గొప్పగా మెప్పు పొందాలి అని కోరుకుంటూ కూడా దానికి తగినట్లుగా ప్రవర్తించకుండా దొరికిన దానిని 4 గోడల మధ్య కూర్చోపెట్టి రాసి రంపాన్ని పెట్టి ఉసూరుమని కళ్ళల్లోంచి నీరు ఇంకిపోయి రక్తం ధారలుగా కారేలాగా ఇంతలా వేపుకు తినేసే ధోరణికి ఒడిగడుతున్నాం అని ఒక్క క్షణం వారు కనుక ఆలోచించగలిగితే ఈ తండ్రులు ఈ విధంగా ఉపదేశం చేయక్కర్లేదు. ఏమని ఆ ఉపదేశం? అమ్మా తట్టుకోవాలిరా తల్లిగాడు, కంగారు పడకూడదురా తల్లిగాడు, మంచి రోజులు వస్తాయమ్మా తప్పకుండా. కణ్వ మహర్షి చెప్పిన మాట, పెద్దలను సేవించు, అత్తమామలను సేవించు, వారే నీకు ఇప్పుడు తల్లిదండ్రులు. భర్తృవిప్రకృతాపి రోషణతజ, నీకు నచ్చనిది నువ్వు వద్దు అంటున్నా సరే పదే చేస్తూ ఉండే సందర్భంలో కూడా నువ్వు రోషం తెచ్చుకుని వారి మీద ఆవేశంగా అలా వెళ్ళకమ్మా. భర్తృవిప్రకృతాపి రోషణతజ మాస్మ ప్రతీపంగమ, నీ పరిజనం నీ చుట్టూతా ఉండే వారందరి దగ్గర దాక్షిణ్యం పరిజనే అని స్వామి భూజిష్టం భవ దక్షిణ పరిజనే అనే మాట పనివాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా భావిస్తూ ఎవరెవరు ఏ రకంగా ఎదురు తిరిగి రకరకాలుగా ప్రవర్తిస్తున్నా నువ్వు ఎంతటి దానివైనా సరే ఆగాలమ్మా, కాస్త తట్టుకోవాలమ్మా అని చెప్తూ ఉంటారే. ఆ మాదిరిగా హితోపదేశానికి పాల్పడ్డారు కుశనాభులు. చాతకాక ఇది క్షణకాలంలో తాట ఒలిచేయగలుగుతారు, కానీ మహాతేజాహ
కానీ పరమధార్మిక తప్పకుండా వారు తెలుసుకుంటారు. ఏదో ఒక పని చేయడం ద్వారా శాశ్వతమైనటువంటి వారికి కష్టాన్ని కలిగించి వీరెందుకు తృప్తి పడతారు? అదే మార్గంలో వీరు వెళ్ళిపోయినట్లు అయిపోతుంది కదా. కష్టపెట్టి ఏడిపించి 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 మంగళవారం శుక్రవారం లేకుండా బోరున చాటుకుండా తడుపులు వేసుకుని ఏడిచేటటువంటి స్వాతంత్ర్యం కూడా ఇవ్వకుండా నలిగిపోయేలాంటి పరిస్థితుల్లో ఎందుకు అలా ప్రవర్తిస్తారు? ఆ పెద్దలు, ఆ అత్తగారు అనేటటువంటి ఒకానొక పీఠం మీద కూర్చున్న సందర్భంలో ఎందుకు అంతటి ఉన్మత్తావస్థ వస్తుంది అంటే ఈ ధర్మం, ఈ ఆలోచన, ఈ సాత్వికత ఏ కోణంలోనూ ఏ కార్నర్లోనూ లేక కనుక మనం భగవంతుణ్ణి ఏం ప్రార్థించాలంటే ఆ విధంగా కష్టపడేటటువంటి కోడళ్ళు అందరికీ కూడా ఈ విధంగా ఒకానొక దుర్మార్గపు చేష్ట వల్ల మనసు గాయపడినటువంటి ప్రతి ఆడపిల్లకి కూడా ఆ బాధ కలగకుండా ఆ భగవంతుడే అవతలి వ్యక్తులకి సద్బుద్ధిని ప్రసాదించి మనల్ని అనుగ్రహించాలి, మనల్ని రక్షించాలి, మన ఆడపిల్లలను కాపాడాలి అని మనం ఆ శ్రీరాముణ్ణి ప్రార్థిద్దాం. కనుక తాసాంతద్వచనం శ్రుత్వా వారు అందరూ చెప్పినటువంటి ఆ మాటను విని పరమధార్మికుడైనటువంటి మహాతేజస్సంపన్నుడైనటువంటి రాజా సకల జన మనోరంజకుడైనటువంటి ఆ కుశనాభులు వారు అనుత్తమం కన్యాశతం, తన కూతురిలో ఏ ఒక్క తప్పు లేదు అని అక్షరాలా తెలిసినటువంటి ఇంతకంటే ఉత్తమమైన లోకోత్తరమైనటువంటి సుగుణ సంపద మరెక్కడా కనపడదు అనేలాంటి అంతలా పెంచుకుంటారు కదండి పాపం పిల్లల్ని. వారికి ఏ కష్టం రాకుండా, వారి వల్ల ఎవరూ కష్టపడకుండా ఉండాలి అని అణువున అడుగడుగున అలా చెప్పుకుంటూ పెంచి పోషించుకున్నటువంటి ఆ పిల్లల్ని ఉద్దేశించి ప్రత్యువాచ ఒకానొక మాట బదులు పలికేరట. ఏమని? మన మాదిరే ఆడపిల్లని కన్న ప్రతి తండ్రి ఏ విధమైనటువంటి బోధ చేస్తాడో ఆ విధమైనటువంటి బోధే చేస్తున్నాడు. క్షాంతం క్షమావతాం పుత్ర్య కర్తవ్యం సుమహత్కృతం ఐకమత్యం ఉపాగమ్య కులం చావేక్షితం మమ అని చెప్తున్నారు. వారు ఇంతల్లా బాధపడుతూ ఉంటే, నేల మీద పడి పడి దొల్లి ఏడ్చేస్తూ ఉంటే, ఆడుకునేందుకు వెళ్ళేంతవరకు ఉండేటటువంటి ఆ హుషారు, ఆ ఉత్సాహం అంతా కూడా పోయి కంటికి పెట్టుకున్నటువంటి కాటుక కరిగిపోయి చారలు పడేలాగా ధారలుగా కన్నీరు కారుస్తూ వారు ఏడుస్తూ ఉంటే, చాలా మంచి పని చేశారమ్మా, మీ ఓర్పు చాలా గొప్పదమ్మా అని చెప్తున్నారన్నమాట. దానికి తగిన ప్రతీకారం ఆలోచించకుండా మీరు ఓపిక బట్టి మంచి పని చేశారమ్మా అని చెప్పడంలో ఏమి ఆంతర్యం? పుత్ర్య, గమనించండి ఒక్కొక్క మాట. ఇప్పుడు నా కన్యల్లారా అనే మాట లేదు, నా సుతలలారా అనే మాటలు లేదు. మరి ఏమి అని? నన్ను రక్షించేటటువంటి నా ప్రాణములారా, ఓ పుత్ర్య, క్షమావతాం కర్తవ్యం క్షాంతం, చేయగలిగి ఉండి సమాధానం చెప్పగలిగి ఉండి ధీటుగా ఎదుర్కోగలిగి ఉండి కూడా తట్టుకుని నిలబడడం అనేది ఉందే, అది చాలా గొప్ప కర్తవ్యం, గొప్ప కృత్యం, గొప్ప నీతి, గొప్ప కట్టుబాటు. కనుక ఓర్చుకోవడం అనేది ఒక దగ్గర చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రకృతంలో ఓర్పు అనేది ఏ రకంగా ప్రదర్శించారట? ఒకటి, ఈడొచ్చిన ఆడపిల్లలు గొప్ప అద్భుతమైనటువంటి దివ్యమైన రూపం వాయుదేవుడు, అపురూపమైనటువంటి సౌందర్యం. తామ ఇహనో ఇప్పుడో అన్నట్లుగా ఇంకా తండ్రి గారు వరాన్వేషణం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణం. క్షణం. శ్రీరామ. ఆ సందర్భంలో వాయుదేవుడు వీరి యొక్క సౌందర్యానికి చూసి మోహపడిపోయి ఏం చేస్తున్నాడో తెలియని సందర్భంలో, అంటే ఆడతనం అంటే, ఆడపిల్లలు అంటే అసలు ఎంత ఆలోచనతో ఉంటారో, ఎంత నిబద్ధతతో ఉంటారో ఇది పరిశీలిస్తే మనకి తెలుస్తుంది. 8 రెట్లు భోగలాలసత్వం ఉండొచ్చు, 16 రెట్లు నిదానం ఉంటుంది అని పెద్దలు చెప్పారు అని అనుకున్నామే. ఆ సందర్భంలో అక్కడ చెప్తారు, తన్నుకొచ్చేస్తూ ఉండేటటువంటి ఉబలాటం, దాన్ని అణుచుకోవడం, కామ వేగాన్ని అణుచుకోవడం,
ఒకానొక సందర్భంలో వాయుదేవుడు శపించాడు, ఒకానొక పని చేశాడు. ఆ పని చేసిన దానికి ఎంతో నరాలు అన్నీ తెగిపోతున్నట్లుగా, లోపల ఎముకలన్నీ నుజ్జు అయిపోతున్నట్లుగా ఎవరో బలవంతంగా లోపలికి ప్రవేశించి చూర్ణం పిండి చేసేస్తున్నట్లుగా తట్టుకోలేని ఆ బాధలో కూడా ప్రతీకారేచ్ఛతో, పగతో, ద్వేషంతో, కోపం తెచ్చుకోకుండా ఆపుకోవడం అనేది ఉందే, ఈ వాయుదేవుణ్ణి చూసేటప్పటికి ఒళ్ళు మరిచిపోయి ఉబలాటం పడకుండా ఆగడం, తట్టుకోవడం. అతడు అంతటి దుర్మార్గపు పని చేస్తే నరాన్న అణువణువునా తట్టుకోలేని బాధకు గింగిరాలు తిరిగిపోతూ గిలగిల్లాడిపోతూ ఉండే సందర్భంలో ఎంతటి వారికైనా సరే కోపం వస్తుంది కదా, ఆ కోప వేగాన్ని తట్టుకోవడం. ఇవి రెండూ మీరు చేసినటువంటి చాలా అద్భుతమైనటువంటి పనులమ్మా అని చెప్తున్నారన్నమాట. పుత్రియ క్షమావతాం, ఓర్పుగలవారులకు కర్తవ్యం పాటించవలసినటువంటి మొట్టమొదటిది ఏమి అంటే క్షాంతం, క్షమ, తట్టుకోవాలి. ఏ తండ్రి అయినా ఇదే కదా చెప్తాడు, ఏ ఇల్లాలిలో అయినా ఇదే కదా మనం చూడగలుగుతాం. అందుకనే భూదేవి అంతటి ఓర్పు ఆ ఇల్లాలికి అని కదా గొప్పగా చెప్తూ ఉంటారు. మరి అందరూ అత్తగారులు ఇదే మాదిరిగా ఉంటే లోకంలో అసలు కన్నీరు ఉంటుందా? ఏ ఆడపిల్ల కళ్ళైనా సరే చెప్పుకోలేని బాధతో ఆ కళ్ళు ఎర్రబడేలాగా ఏ మారుమూలకో వెళ్ళి ఆ గుడ్లలో నీళ్లు కొక్కుకుని ఎక్కెక్కి ఏడ్చేలాంటి పరిస్థితులు వస్తాయా? రానే రావు. కనుక కృతం సుమహత్, అమ్మా మీరు చేసినటువంటి పని చాలా గొప్పది. మహత్ చాలలేదు, వాల్మీకి మహర్షికి కుశనాభులకే చాలలేదు, సుమహత్ అని చెప్పారనమాట. చాలా గొప్ప పని చేశారమ్మా మీరు. చాలా విచిత్రం ఏంటంటే యుష్మాభి ఐకమత్యం ఉపాగమ్య మమ కులంచ అవేక్షితం, మీరందరూ కూడా ఐకమత్యంగా ఏకాభిప్రాయంతో, ఒద్దికతో, ఒకే మాటతో ఏకాభిప్రాయంతో ఉండి నా కులాన్ని కాపాడేరమ్మా. ఏమని? రక్షామస్తు తపోభయం అని మన గతంలో అనుకున్నాం కదా, మా తపస్సును మేము కాపాడుకుంటున్నాము అని. కనుక ఆ తపోభంగం రాకుండా ఏ ఆడపిల్ల ఎక్కడ ఏ రకమైనటువంటి పని చేసినా దాన్ని పరిశీలించేటటువంటి వ్యక్తులు అవతలి అత్తగారు ఏ రకంగా రాసి రంపాన పెడుతున్నా ఈమె కనుక ఒక్కసారి ఒక మాట మాట్లాడితే ఇది ఊరంతా గుసగుసలాడుకుంటూ చెప్పుకుంటూ ఉండేటటువంటి సందర్భాలు వచ్చేస్తాయి కదా. కనుక మీరు నా వంశప్రతిష్టను నిలబెట్టి ఏ రకంగా వాయుదేవుణ్ణి చూసుకుని మోజుపడి మీరు వాడితో వెళ్ళిపోకుండా తట్టుకోవడం ఒక విషయం. అంటే మీ వయస్సుకు తగినటువంటి ఆశయ ఆలోచనని కూడా మీరు అదుపు చేసుకోవడం. దెబ్బతిన్న సందర్భంలో ఏ వ్యక్తికైనా సరే వ్యతిరేకత, ప్రతీకారేచ్ఛ కలుగుతుంది, దానివల్ల పట్టరాని రోషం వస్తుంది, ఆవేశపూరితంగా ప్రవర్తిస్తారు. అది లేకుండా మీరు ఆపుకోవడం. గమనించండి, వీర ఆడపిల్లలు పాపం పసిప్రాయం, ఇంకా అన్యం పుణ్యం ఎరగని సందర్భంలో అవతలి వ్యక్త వాయుదేవుడు అన్న మాట అడిగిన దాన్ని కాదనేసరికి వాయు పరమకోపన, పట్టరాని కోపంతో ఊగిపోయాడు అన్నమాట. కానీ వీరు మాత్రం అంతటి తీరులో తనకు ఏ పాపం తెలియకపోయినా అన్ని రకాలుగా బాధిస్తూ ఉన్నా కూడా ఓర్పు పట్టి సహించి తట్టుకున్నారంటే ఆ బాధను ఇంకేం చెప్పాలి. దీనివల్ల కదా నా కుల ప్రతిష్ట నిలబడింది అని అన్నారు. విన్న వాళ్ళకి ఎవరికైనా ఒక మాట అనిపిస్తుంది, ఇదేంటండి చాలా ఆశ్చర్యకరం, అలా కూర్చుంటే చేతకాక కూర్చున్నట్లు అవుతుంది కదా, అది చేతులు ముడుచుకున్నట్లు కదా. కనుక పదండి మనందరం బయలుదేరదాం, అక్కడికి వెళ్ళి చీల్చి చెండాడి వారందరికీ బుద్ధి చెప్పి రోడ్డు మీదకి లాగి. అయ్యయ్యో అలా అనకూడదండి, వారు కూడా మన మాదిరే కదా, ఏదో ఒకనాటికి తప్పకుండా తెలుసుకుంటారు, వారికి కూడా సద్బుద్ధి సద్భావన ప్రసాదించాలి ఆ పరమాత్మ అని మనం కోరాలి అని కాస్త సాత్వికంగా, కుటుంబం బజారున పడకూడదు అని కోరుకునేటటువంటి ఏ వ్యక్తి అయినా సరే కాస్త నిదానంగా ఆగి ఆలోచిస్తాడే. ఇక్కడ కుశనాభుల వంతు ఏమి అంటే ఎలాగైనా సరే ఈ జరిగిన దానిని చక్కదిద్దుకోవడం తనకు చిటికలో పని. కానీ ఎన్నటికీ దిద్దుకోలేని తప్పు జరిగిపోకుండా నా కూతుళ్ళు నా కుల ప్రతిష్టను కాపాడారు కదా అని ఆనందమట. గమనించండి, లోకంలో ఒక ఖరీదైన పెద్ద గొప్ప ఏదో ఒక డ్రెస్ వేసి తమ్ముడిని చెల్లిని పిల్లల్ని ఇద్దరిని అడుగుందుకు పంపించారనుకోండి, ఆ పిల్లవాడు 10 నిమిషాల్లో అమ్మ చెల్లి సైకిల్ తొక్కుతూ బురదలో పడిపోయిందమ్మా, డ్రెస్ అంతా బురదైపోయిందమ్మా అని చెప్పాడు అనుకోండి, ఆ వంటింట్లోంచి పరిగెత్తుకొచ్చేటటువంటి తల్లి వెంటనే ఏమడుగుతుంది? దెబ్బలమైనా తగిలేయా అని అడుగుతుంది. అంటే
అది కూడనిది, అది చాలా ప్రమాదకరమైనటువంటి, తనకు చాలా బాధ కలిగించేటటువంటి అంశం. మరి ఇన్ని వేల రూపాయల ఇంత ఖరీదైనటువంటి ఈ డ్రెస్సు నిండా బురద అంటుకుపోయింది అనే మాట తన వాషింగ్ మెషిన్ మీద, తను వాడే డిటర్జెంట్ మీద తనకి నమ్మకం అన్నమాట. ఉతుక్కుందాం, మరొక మంచిదే అంటుంటారు కదా, ఆ మాదిరిగా దాన్ని ఏ రకంగానైనా సరే మనం పరిష్కరించుకోవచ్చు అన్న ధీమా ఉన్నటువంటి తల్లే కదా. పిల్లను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో చెల్లికి ఏమైనా దెబ్బలు తగలయ్యా అని అడుగుతుంది తప్ప, అయ్యో శుభ్రమైనటువంటి డ్రెస్సు పాటు చేసిందే అని చెప్పి ఈ తల్లి కూడా ఇంకో 4 దెబ్బలు వేస్తుందా? వెయ్యనే వెయ్యదు. కనుక కుశనాభులు వారికి వారి ధర్మం పట్ల, వారి పుణ్యం పట్ల, వారికి భగవంతుని యందు ఉన్నటువంటి ఆ విశ్వాసం పట్ల అంతటి నమ్మకం అన్నమాట. ఎంత నమ్మకం, మరక మంచిదే అనిపించేంత వాయుదేవుడు రప్పించినటువంటి ఈ కురూపం మాకేం లెక్కలేదు, దీన్ని అలవోకగా అవలీలగా మేము సమాధానపరుచుకోగలుగుతాం అనేంత ధీమాతో, తల్లులారా నా కుటుంబానికి, నా కులానికి ఏ మరక తెచ్చిపెట్టకుండా మీరు ఓరిమి పట్టి ఉన్నారే, ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి అంటున్నారన్నమాట. ఇక్కడ ఒక రహస్యం చెప్తారు. ఇలాంటి సందర్భాల్లో వాయుదేవుడు స్థానంలో వేరెవరైనా ఉండి ఆ కోణంలో కనుక ఒక్కసారి పరిశీలించుకుంటే ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం ఎవరి యందు ఉంటుందో వారి బుద్ధి వక్రమార్గం పట్టదు. అది లేకపోవడం వల్లే దురాలోచన వచ్చి ధర్మం తప్పి భోగాన్ని అనుభవించాలి అని అనుకుంటారు. అందుకనే ధర్మార్థ కామ మోక్షములు అని చెప్పే వాటిల్లో ధర్మం అనేదాన్ని ముందుగా పెట్టారు. అది తప్పని అర్థం. అది ధర్మార్థములు తప్పని కామం మనకి మోక్షాన్నైనా ఇవ్వగలుగుతాయి అని అన్నమాట. అందుకనే ఒక దగ్గర పరమాత్మ అంటారు, నమయి అవేశిత ధిజాం కామః కామాయ కల్పతే. భోగం అందరికీ కావాలి అని అనిపిస్తుంది, కానీ నాయందు ఎవరికైతే మనస్సు లగ్నం అవుతుందో వారి కామం ఎన్నటికీ పెడదారి పట్టదు అంటారన్నమాట. ఏ రకంగా పోలిక చెప్తున్నారు అక్కడ. భర్జిత శుభ్రంగా మూకుళ్ళలో పెట్టి బాండీలో పెట్టి వేయించేసిన, ఆ తర్వాత వధిత మిక్సీ పట్టేసి చూర్ణం చేసేసినటువంటి దాన ఒకానొక వడ్లగింజ ప్రాయో బీజాయ నేష్యతే, తిరిగి ఇంకా మొలకెత్తదు కదా. మొలకెత్తడం అనేటటువంటిది దాని సహజ స్వభావంగా ఉన్నటువంటి ఒకానొక ధాన్యపు గింజ ఏ రకంగా అయితే ఒకానొక దగ్గర తాకిడికి గురై ఒకానొక దగ్గర చూర్ణం కనుక అయితే నలిగిపోతే, అంటే మన మనస్సులు ఎక్కడ నలగాలి అంటే సమస్యల్లో కాదు, ఆ భగవంతుని ఆరాధించడంలో ఎంగేజ్ అయిపోవడం అంటారే, ఆ మాదిరిగా ఎప్పుడు నిండిపోయి కనుక ఉన్నట్లయితే వాళ్ళు తప్పే చెయ్యరు. ఒకానొక వ్యక్తి ఒక ఆటోయో ఏదో అనుకోండి చక్కగా నుదుటకు ఏదో పెట్టుకుని, ఆ కారులో ఏదో చిన్న దేవుడి పటం పెట్టుకుని దానికి ఒక దండ వేసి ఏదో మాల దీక్ష తీసుకున్నట్లుగా ఉన్న వ్యక్తిని చూసేరు అని అనుకోండి. ఇతడిని చూస్తే భక్తుడిగా ఉన్నాడు, బహుశా అంత పొరపాటు చేయడు, ఇతడిని నమ్మచ్చు అని చెప్పి భగవద్భక్తిని పెద్ద ప్రమాణపత్రంగా భావించి ధైర్యంగా లోకంలో మసులుకుంటూ ఉంటారు కదా. ఆ పరమాత్మను నమ్ముకుంటే ఎన్నటికీ కామాయ నకల్పతే, పొరపాటు జరగనివ్వదు అన్నమాట అనే అంతరార్థాన్ని ఇక్కడ ఉపదేశం చేయాల్సినట్లుగా పెద్దలు చెప్తుంటారు. కనుక అక్కడ అంటారు, అలంకారోహి నారీణాం క్షమాతు పురుషస్యవా అంటారు. ఇది ఎంత అద్భుతమైనటువంటి మాటో అంటే, తట్టుకోవడం, ఓర్చుకోవడం, ఒక్క క్షణకాలం నిదానించడం అనేది అది పెద్ద అలంకారం. పెద్ద పెద్ద ఆభరణాలు, పెద్ద పెద్ద నగిషీలు చెక్కినటువంటి వజ్ర వైడూర్యాలు ఇవేవి వ్యక్తులకు నిండుదనాన్ని తెచ్చిపెట్టవు, ఇవేవి భూషణములు కానేరవు. మరి భూషణములకు కూడా భూషణం ఏమి అంటే ఆ మెడకు దగ్గరగా ఉండేలాగా ఒకానొక దారం పోగుకి గుచ్చుకున్నటువంటి ఆ నల్లపూసల మధ్య ఉన్నటువంటి ఒక చిన్నపాటి ఆ బంగారపు ఆ సొత్తు అయినా, ఒకనొక నరచీర మాదిరి నేతచీర కట్టుకున్నటువంటి ఇల్లాలే అయినా, ఏదో పెరట్లో పూసినటువంటి ఆ మందార పువ్వు ఆ స్వామి పాదాలకు తాకించి తలలో పెట్టుకున్న కాళ్ళ నిండా పసుపు, కంటికి కాటుక, ఈ విధంగా నుదుట ఇంతటి సౌభాగ్య చిహ్నంగా బొట్టు పెట్టుకుని చూసేటప్పటికీ నవ్వి అందంగా ఆదరించి, ఇంకాస్త వడ్డించినా మంచినీరు కావాలా, మరొకట అని చెప్పి భర్తను ఆదరిస్తూ ఏ విధంగా విరుచుకుపడని ధోరణి ప్రదర్శించేటాలంటి ఇల్లాలుకి అంతకంటే ఆభరణం ఇంకేమైనా ఉంటుందా? కనుక అంటే తండ్రి గారు ఇంకనో ఇప్పుడో వివాహం చేయాలి అని అనుకునే ఉంటారు కదా.
చెప్తున్నారు. అలంకారోహి నారీణాం క్షమా. స్త్రీమూర్తులకు అలంకారం ఏమి అంటే అది సహించడం, తట్టుకోవడం. మరి ఆడవాళ్ళకేనా ఇదంతా? పురుషస్యవా, పురుషులకు కూడా. అంటే గమనించండి, అంటే వాల్మీకి మహర్షి యొక్క ఆ రచన వైచిత్ర్యం, సౌందర్యం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇక్కడ మొట్టమొదటి మాట ఏం చెప్పారు? స్త్రీమూర్తుల గురించి చెప్పారు. అంటే పంటి బిగువన కష్టాన్ని బిగపట్టడం, ప్రసూతి వేదన దగ్గర నుంచి, ఒకానొక సందర్భంలో సాటి ఆడదిగా ఉన్నటువంటి అత్తగారు దగ్గర నుంచి, ఒకానొక సందర్భంలో ఎక్కడైనా అత్తగారు మంచి ఉంటే బహుశా ఏ స్నేహితులకో ప్రభావితుడైనటువంటి ఏ భర్త వల్ల వేరే రకాల కష్టాలు వస్తే అతడి నుంచి, పక్కింటి వారి నుంచి, మరొక దగ్గర నుంచి కూడా తట్టుకోవడం అనేది, చేతిలో శక్తి లేకపోయినా బిడ్డని ఎత్తుకుని ఈ చేతి బాధను తట్టుకోవడం, ప్రసవ వేదను భరించలేకపోయినా ఆ పుట్టబోయేటటువంటి ఆ బిడ్డకు ప్రాణం ఇవ్వాలి, జన్మనివ్వాలి అనేటటువంటి ఆలోచనలో ఆ ప్రసూతి వేదనను తట్టుకోవడం. నేను చెప్పినట్లు విని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పి ఏదో చిన్న పొరపాటు వల్ల ఎంతో అనర్థం, కష్టం వచ్చిందే అని అనుకోండి. ఈ భర్త కానీ, అత్తమామలు కానీ, వగైరాలు కానీ సూదులతో అలా పొడి చేస్తున్నట్లుగా మాటలతో ఉన్న సందర్భంలో కాస్త తట్టుకోవడం అనేది బహుశా వారికి శ్రీరామ, ఏ పరమాత్మ పెట్టినటువంటి ఒకానొక దివ్యమైన శక్తో మనం ఊహించలేం. అంటే లోకంలో చాలామంది చాలా రకాలుగా నలిగిపోతూ ఉంటారు. ముఖ్యంగా సున్నిత మనస్కులైనటువంటి ఆడపిల్లల యొక్క వేదన అది వర్ణనాతీతంగా ఉంది. కానీ వారు తట్టుకుని నిలబడి మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే అలంకారోహి నారీణ క్షమాతు పురుషస్యవ. కొన్ని సందర్భాల్లో మెత్తని మనస్సు ఉన్నటువంటి, కాస్త తట్టుకునేలాంటి పురుషుడు కూడా లోకంలో ఉండి ఉండవచ్చు. కనుక స్త్రీమూర్తుల గురించి ముందుగా చెప్పి ఆ తరువాతి మాటలో పురుషస్యవ అనే మాట చెప్పారన్నమాట. కనుక దుష్కరం తచ్చ యత్ క్షాంతం త్రిదశేషు విశేషతః యాదృశీ వహ క్షమా పుత్ర్య సర్వాసాం అవిశేషతః అని చెప్తున్నారు. అమ్మా, మీరు చేసినటువంటి ఈ కార్యం గొప్ప ఘనకార్యం. ఏమి? తట్టుకోవడం అనేది. అంతటి వాడిని చూసి మోహించి వాడి అందానికి పరవశించి అతడితో వెళ్ళిపోకుండా తట్టుకోవడం ఒక విషయం. అతడు అంతల్లా బాధిస్తూ ఉంటే కూడా ఏ రకంగా ప్రతీకారేచ్ఛ లేకుండా తిన్నగా నాన్నని వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి మీ గోడు వెళ్ళబుచ్చుకున్నారే, కోపాన్ని తట్టుకోవడం అనేది దుష్కరం, చాలా కఠినాతి కఠినమైనది. లోకంలో ఎవరూ చేయలేనిదమ్మా. కనుక క్షాంతం యత్, ఓరిమి పట్టడం అనేది ఏదైతే ఉందో తత్ దుష్కరం. త్రిదశేషు విశేషత, ఒకానొక దేవతారూపంగా ఉండి వరాలు ఇవ్వాల్సినటువంటి వాడే దేవో దానాద్వా అని అనుకున్నాం కదా. మన ముఖాల్లో సంతోషాన్ని కనబరచాల్సినటువంటి వారే ఈ రకమైనటువంటి పనికి ఓడిగట్టిన తరుణంలో త్రిదశులు అంటే దేవతలు అన్నమాట. కనుక వాయుదేవుడి విషయంలో కూడా మీరు ఈ రకంగా విశేషత ప్రత్యేకంగా మీరు ఓర్పు కనబరిచారంటే హాహాహా, ఎంత గొప్ప పని చేశారు. యాదృశీవః క్షమా పుత్ర్య సర్వాసాం అవిశేషత. ఇది ఇంకా విచిత్రమైనటువంటి మాట. అంటే అక్కడ అంటారు, యాదృశి ఎటువంటి క్షమ ఓరిమి మీరు ప్రదర్శించారో తాదృశి దుష్కర. ఎందుకని అక్కడ వ్యాఖ్యానంలో చెప్తారు, వాసనాత్యాగస్య దుష్కరత్వాతు దేవ విశేషైరపి కర్తుమశక్యత్వాత్ అంటారు. తన లోపల చేసినటువంటి ఒకానొక దుష్కర్మ ఏ కీడు అయితే ఉందో ఆ ఘోరమైనటువంటి అపరాధానికి ప్రతిఫలంగా కుళ్ళి కుళ్ళి ఏడ్చేలాంటి ఒకానొక ఫలితం ఇవ్వడానికి ఆ పరమాత్మ ఇతడు ఒకానొక సాధువుగా ఉన్నటువంటి ఆ కొత్త కోడలో వగైరాయో ఎవరో అనుకోండి, ఆ పిల్లను గిల్లి గిల్లి గిచ్చి ఏడిపిస్తే తప్ప, వీడి పాపం పండితే తప్ప అంతటి దుఃఖం అమలు చేయడానికి చిత్రగుప్తుడికి ఇంకా సమయం రాదు కదా. కనుక ఈ వాసనల వల్ల ఈ లోపల అంతరాత్మ కసి, ద్వేషం, పగ, ప్రతీకారం అనేలాంటి మాటలతో అలా రెచ్చగొడుతూ ఉంటే దానికి తోరు ఒక గొప్ప అధికార పీఠం వస్తే నేను ఏం చెప్పినా చెల్లుతుంది, ఇది నా కాళ్ళ కింద పడి ఉండాల్సినటువంటి ఒకానొక
అనేటటువంటి భావన ఉంటే అప్పుడు ఈ వాసనా త్యాగము విడిచిపెట్టలేనిది కనుక దానివల్ల రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ వాసనలనే కనుక తట్టుకోగలిగితే ఆ అత్తగారులు కూడా అంత దుర్మార్గంగా పనిచేయరమ్మా అని లోకంలో మంచివారు చెడ్డవారు ఇద్దరు ఉంటారు. కానీ మనం ఏ కథలు ఏ దినపత్రికలు ఏ రకంగా ఎక్కడెక్కడ ఎలా పరిశీలించినా ఎందరో అభాగ్యులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక అనాథలుగా దిక్కులేని స్థితిలో అలా 4 గోడల మధ్య బిక్కుమని కన్నీరు గుడ్లలో కక్కుకుని ఏడుస్తూ ఉండేటటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటి వాటిని మనస్సులో పెట్టుకుని మహర్షి మనకి చేసినటువంటి ఉపదేశం ఓరిమి పట్టడం అనేది దానికి ప్రతిఫలంగా ఆ బాధ పెట్టేవారికి సద్బుద్ధి ప్రసాదిస్తాడు మన రాముడు అని మనం దృఢంగా విశ్వసిద్దాం. కనుక దేవతల విషయంలో మీరు కరమరిచినటువంటి ఓరిమి అనేది చాలా గొప్పది అమ్మా. క్షమా దానం, క్షమా యజ్ఞ, క్షమా సత్యం హి పుత్రికా, క్షమా యశ, క్షమా ధర్మ, క్షమయా నిష్ఠితం జగతు అన్నారు. పుత్రికా పిల్లల్లారా, క్షమా దానం, గొప్ప గొప్ప దానాలు చేస్తాము వగీరాలు చేస్తాము అని చెప్పి అవన్నీ చేస్తూ వీరావేశంతో ఊగిపోయేలాంటి వాళ్ళు ఆ దాన ఫలాన్ని పొందలేరమ్మా. మరేమి ఏ దానాలు చేయకపోయినా ఏ డొనేషన్లు వగైరాలు లేకపోయినా ఓరిమి పట్టి మనల్ని నమ్మి మన ఇంట దీపం వెలిగించాలి అని చెప్పి మన గడప తొక్కినటువంటి పాపం ఆ ఆడపిల్లను ఏ రకంగా అరళ్ళు పెట్టకుండా కాస్త తగ్గి ఓర్చుకుని తనకు కావాల్సినట్లుగా చెప్పుకుని వారిని అనుకూలం చేసుకునేటటువంటి వైనంలో క్షమ అనేది ఉందే పెద్దలకు ఉండవలసినది. అది సకల దాన ఫలితాల్ని ఇచ్చేస్తుందమ్మా. క్షమా యజ్ఞ, మేము ఈ యజ్ఞం చేస్తాం ఆ యజ్ఞం చేస్తాం, ఇది చదువుతాం అది చదువుతాం, పేరెంటాలు పెట్టుకుంటాం, సహస్రనామాలు స్తోత్రాలు చదువుకుంటాం అంటే అంత నిరుపయోగం అమ్మా. అవన్నీ చదివేస్తూ యువతల తెర వెనుక వీరిని 4 గోడల మధ్య అలాగా కుక్కిన పేనులాగా పడుండు అని చెప్పి కాలి కింద చెప్పు కింద తొక్కి పెట్టేలాంటి పరిస్థితుల్లో యజ్ఞాలేమీ ఫలించవమ్మా. క్షమా యజ్ఞ, ఓరిమే ఆ యజ్ఞం వల్ల వచ్చేటటువంటి ఫలితాలన్నింటినీ ఇచ్చేస్తుంది. ఓరిమే తట్టుకోవడమే ఆ దానం వల్ల వచ్చేటటువంటి ఫలితాలని ఇచ్చేస్తుంది. ఓరిమే సత్యవాక్కుల వల్ల ఏ ఫలితం వస్తుందో అంటే వేదాల్ని ఉచ్చరించడం వల్ల ఏ ఫలితం వస్తుందో అదల్లా ఇచ్చేస్తుంది. ఆ ఓరిమే పేరు ప్రఖ్యాతుల కోసం గొప్పగా ప్రదర్శించుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నాల వల్ల పై డాబులు అన్ని అంతంతటి ఫలితాలు ఇవ్వలేకపోయినా మనస్సులో కనుక ఓరిమి ఉన్నట్లయితే అదే ఆ గొప్ప కీర్తికి కారణం అవుతుందమ్మా. ఖచ్చితంగా మనం ఎవరికీ తెలియట్లేదు అని పిల్లి పాలు తాగే సందర్భంలో కళ్ళు మూసుకుని తాగినట్లుగా తాగేస్తూ ఉన్నా మరి పక్కవాళ్ళు పరిశీలించరా? వారు బయటికి వెళ్ళి అడిగితే తెలియదా? వారందరూ కూడా దృష్టి దీని మీద పెట్టి ఈ కుటుంబం మీద పెట్టి ఒక కన్ను వేసి కాస్త గమనించిన సందర్భంలో ఆ ఇంట్లోంచి వచ్చేటటువంటి ఆవేశపూరితమైనటువంటి మాటలు, అరుపులు, కేకలు ఇవన్నీ కూడా బయట పడిపోవా? దీనివల్ల అపకీర్తి తప్ప యశస్సు ఎక్కడ వస్తుంది? కనుక ఏదైనా పొరపాటు జరిగితే కూడా కాస్త నిదానించి ఇది అని చెప్పి విడమరిచి చెప్పుకుని ఆ పిల్లతో కలిసి కాలక్షేపం చేసేటటువంటి సందర్భంలో ఎంత ఘనమైనటువంటి కీర్తి. కనుక కీర్తి కండూతి ఉంటుంది, కావాలి అని ఉంటుంది, లోపల సహించడం అనేది ఉండదు, తట్టుకోలేరు, అలా విరుచుకు పడిపోతూ ఉంటారు. వారి ఎవరికి ఏమి ఉపకారం లేదమ్మా. కనుక క్షమా యశ, ఓర్మి పట్టడమే పెద్ద కీర్తి ప్రతిష్టలకు కారణమవుతుంది. క్షమా ధర్మ, నువ్వు ఎప్పుడు ఏ ధర్మం చేయలేకపోయినా పర్వాలేదు, ఓరిమి పట్టి కాస్త తట్టుకొని నిలబడగలిగితే నీకు గొప్ప ధర్మ సంపదను ఆ పరమాత్మ ప్రసాదిస్తాడు. కనుక క్షమయా జగత్ నిష్ఠితం అంటారు. ఇది ఇంకా అద్భుతమైనటువంటి మాట. క్షమ అంటే భూదేవి అని కూడా అర్థం. సర్వం సహా అని ఆ భూదేవిని కొలుస్తారు. అశ్వక్రాంతే రథక్రాంతే అని ఉంది. బండ్లతో తొక్కించేస్తూ ఉంటాం, గుర్రాలు డెక్కలతో అలా టపా టపా తొక్కుతూ ఉంటాయి. అంతని తట్టుకొని అలా నిలబడుతుంది కదా తల్లిగాడు అని ఆ పిల్లలతో కుశనాభులు చెప్తున్నారు. ఓరిమి అనేదే కనుక లేకపోతే ఈ ప్రపంచమంతా కూడా నాశనం అయిపోతుందమ్మా. అక్కడ వ్యాఖ్యానంలో రాస్తారు, ఏది అవచ్ఛేదైన క్షమ వినశ్యేరు తరిహి జగదేవ వినశ్యేతు అని. ఎక్కడ ఎలా అయితే అవతలి వ్యక్తులు కాస్త ఆగి తట్టుకుని నిదానించడం అనేది విడిచిపెట్టేసి ఆవేశంతో విర్రవీగిపోయి ఊగిసలాడిపోతూ నోటుకొచ్చినట్లుగా నీ తల్లి ఇంత నీ తండ్రి ఇంత అని పాపం ఆ పిల్ల దగ్గర దుర్భాషలాడుతూ విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉండేటటువంటి సందర్భంలో యువతలి వ్యక్తులు కూడా అదే బాణీని పట్టి అవలంబించి రెచ్చిపోవడం మొదలు పెడితే ప్రపంచమే శూన్యమైపోతుంది అని చెప్తున్నారు అన్నమాట. కనుక క్షమయా జగత్ నిష్ఠితం అని అన్నారన్నమాట. ఒక చిన్న మాట,
అనుకుని దీంతో ముగిద్దాం మనం. విసృజ్య కన్యా కాకుత్స్థ రాజా త్రిదశ విక్రమ మంత్రజ్ఞో మంత్రజామాస ప్రధానం సహమంత్రిభి దేశకాలౌ ప్రధానస్య సదృశే ప్రతిపాదనం. దీంతో కన్వయం పూర్తవుతుంది. కాకుత్స్థ ఒక్కసారి పిలిచారు. ఈ విధమైనటువంటి మాటలన్నీ వింటూ ఉంటే రాముడి సున్నిత హృదయం తట్టుకోలేకపోయింది. చాలా స్పందించి ఉంటుంది. ఆ సందర్భంలో మనలో లేడేమో అనిపించేలాగా ఆ దృశ్యాలన్నీ కళ్ళలో మెదులుతూ ఉంటే ఎంతో బాధతో ఉన్నటువంటి ఆ రాముడిని ఒక్కసారి పలకరించి మనలోకి తెచ్చుకుంటున్నట్లుగా విశ్వామిత్రుల వారు ఓ రామా అని పిలిచి చెప్పడం మొదలుపెట్టారన్నమాట. జరిగిన దానికి ఎంతో విస్తుపోయి ఏం చేయాలో తెలియక కాళ్ళు చాపేసి దీనంగా దిగులుగా ఉండిపోకుండా మరి కన్యా విసృజ్య వారందరినీ కాస్త ఓదార్చి పంపేసి త్రిదశ విక్రమ, త్రిదశులు అంటే దేవతలు, అంతటి గొప్ప పరాక్రమం కలిగిన వాడు. గమనించండి, పగతో ప్రతీకారంతో ప్రవర్తించలేదు అన్నమాట. సత్తా ఉండి కూడా చేయకపోవడం అనేది బహుశా ఆడపిల్లలని కన్నటువంటి తండ్రులకు అలా వచ్చేస్తుందో ఏమో. త్రిదశ విక్రముడైనటువంటి మంత్రజ్ఞ, గొప్ప ఆలోచనాపరుడైనటువంటి రాజా, సకల జన మనోరంజకుడైనటువంటి ఆ కుశనాభుల వారు ఈ పిల్లల్ని ఎవరికిచ్చి దానం చేయాలి, ఎక్కడ మనం వివాహం జరిపించాలి, ఏ కాలంలో జరిపించాలి, సదృశే ప్రతిపాదనం ప్రధానం ప్రధానస్య దేశకాలు, వీటన్నింటినీ గూర్చి మంత్రిభి సహ మంత్రజామాస తన ఆత్మీయులతో కూర్చుని విచారించేరట. అద్భుతమైనటువంటి గొప్ప సంబంధాన్ని తీసుకొచ్చి చేస్తారు. పాణిగ్రహణం, దాని మహిమ అంటే ఏమో అందులో మనం గమనించగలుగుతాం. దీన్ని రేపటి రోజున అఖండ పారాయణం జరిపేసుకుని అటు పిమ్మట మనం వివరించుకుందాం. ఈ కథ వరకు ఒక అన్వయం కనుక ఈ దుఃఖాలు బాధలు మధ్యలో ఆపకూడదు అనే దృష్టితోటి ఈ 10 శ్లోకాల్ని కూడా మనం కలుపుకుని ప్రవచనం చేసుకున్నాం. రేపటి రోజున మరి పునర్వసు నక్షత్రం అనుకున్నాం కదా, మన రాముడి నక్షత్రం. సూర్యవంశంలో పుట్టినటువంటి మన రాముడికి సంబంధించినటువంటి ఆ మంత్ర గర్భితములైనటువంటి మహామంత్రాలన్నింటినీ సూర్యనారాయణ ప్రభువు వారాధిపతిగా ఉన్నటువంటి ఆదివారం రోజున మనం పారాయణం చేసుకోగలగడం అనేది ఒక మహాద్భుతం. కనుక ఒక్కొక్క అక్షరం ఒకానొక అమృత బీజమై మనల్ని మనం ఎవరిని ఉద్దేశించి ఈ కార్యక్రమంలో పాల్గొంటామో వారందరినీ కూడా అజేయంగా నిలబెట్టేలాగా, రక్షించి ఆదుకునేలాగా పరమ శ్రద్ధాసక్తులతో నిండు భక్తితో మనం రేపటి రోజున తయారుగా ఉండి 7 గంటలకి ఆ ఆచార్య ముఖత ఆ ఒక్కొక్క అక్షరం అలా ఉచ్చరిస్తూ ఉంటే విని తరించిపోయేలాగా ఆ మంత్రాల దగ్గర నుంచి శస్త్రాల్ని ప్రతిపాదించేటటువంటి ఆ మంత్రగర్భితములైనటువంటి ఆ శ్లోకాల దగ్గర నుంచి ఈనాటి శ్లోకాల వరకు, అంటే ఈ 32వ సర్గ వరకు ఉండేటువంటి శ్లోకాల వరకు మనం అఖండంగా పారాయణం చేసుకుందాం. దాని పరిపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని మన అందరం పొందుదాం. జై శ్రీరామ్. హరజే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః శిరోభిః చరణౌ స్పృష్ట్వా కన్యాశతం అభాషత వాయుః సర్వాత్మకో రాజన్ ప్రదర్శయితుం ఇచ్ఛతి అశుభం మార్గమాస్థాయ నధర్మం ప్రత్యవేక్షతే పితృమత్యస్మః భద్రంతే స్వచ్ఛందే నవయం స్థితాః పితరం నః గృణీష్వత్వం యది నః దాస్యతే తవ తేన పాపానుబంధేన వచనం న ప్రతీచ్ఛత ఏవం బ్రువంత్యః సర్వాస్మా వాయునా నిహతా భృశం
తాసాం తాసాం తద్వచనం శ్రుత్వా తద్వచనం శ్రుత్వా రాజా రాజా పరమధార్మికః పరమధార్మికః ప్రత్యువాచ ప్రత్యువాచ మహాతేజాః మహాతేజాః కన్యాశతం కన్యాశతం అనుత్తమం అనుత్తమం క్షాంతం శాంతం క్షమావతాం పుత్ర్యః క్షమావతాం పుత్ర్యః కర్తవ్యం కర్తవ్యం సుమహత్కృతం సుమహత్కృతం ఐకమత్యం ఐకమత్యం ఉపాగమ్య ఉపాగమ్య కులంచ కులంచ అవేక్షితం మమ అవేక్షితం మమ అలంకారో హి అలంకారో హి నారీణాం నారీణాం క్షమాతు క్షమాతు పురుషస్య వా పురుషస్య వా దుష్కరం దుష్కరం తచ్చ తచ్చ యత్క్షాంతం యత్క్షాంతం త్రిదశేషు త్రిదశేషు విశేషతః విశేషతః యాదృశీవః యాదృశీవః క్షమాపుత్ర్యః క్షమాపుత్ర్యః సర్వాసాం సర్వాసాం విశేషతః విశేషతః క్షమాదానం క్షమాదానం క్షమాయజ్ఞః క్షమాయజ్ఞః క్షమా సత్యం హి క్షమా సత్యం హి పుత్రికాః పుత్రికాః క్షమాయశః క్షమాయశః క్షమాధర్మః క్షమాధర్మః క్షమయా క్షమయా నిష్ఠితం జగత్ నిష్ఠితం జగత్ విసృజ్య కన్యాః విసృజ్య కన్యాః కాకుత్స్థ కాకుత్స్థ రాజా రాజా త్రిదశ విక్రమః త్రిదశ విక్రమః మంత్రజ్ఞః మంత్రజ్ఞః మంత్రయామాస మంత్రయామాస ప్రదానం ప్రదానం సహ మంత్రిభిః సహ మంత్రిభిః దేశకాలౌ దేశకాలౌ ప్రదానస్య ప్రదానస్య సదృశే సదృశే ప్రతిపాదనం ప్రతిపాదనం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే త్రయస్త్రింశే సర్గే త్రయస్త్రింశే సర్గే దశ శ్లోకాః దశ శ్లోకాః ఉద్యానవనంలో విహరిస్తున్నటువంటి ఆ కుశనాభ పుత్రికలను వాయుదేవుడు ఇష్టపడి వారు నిరాకరించడంతో వారిని గూనివారిగా అవ్వమని ఆ విధంగా గూనివారిగా చేసేశాడు. అయితే వారు ఎంతో క్షమను వహించి తమ తండ్రి వద్దకు వచ్చి జరిగినటువంటి వృత్తాంతం మొత్తాన్ని చెబితే తండ్రి కూడా కోపం తెచ్చుకోకుండా బాధపడుతూ, అంటే చూడండి, త్రిదశ విక్రమ అంటే దేవతలను కూడా జయించగలిగినటువంటి విక్రమం, ఆ పరాక్రమం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా క్షమాశక్తౌ అని చెప్పినట్లుగా శక్తి ఉన్నప్పటికీ కూడా క్షమాగుణం కలిగి ఉండటం ఎంతో గొప్ప విషయంగా చెబుతారు. మరి అటువంటి గొప్ప గుణం కలిగినటువంటి ఆ కుశనాభుడు తన పుత్రికలను ఓదార్చి తన మంత్రులు అమాత్యులు వీరందరితో కూడా మంతనములు చేస్తున్నారు. వీరిని ఎవరికి ఇచ్చి కన్యాదానము చేస్తే వీరికి కష్టములు తొలగుతాయి, ఈ విధంగా కన్యాదానం గ్రహించగలిగినటువంటి యోగ్యుడు ఉత్తముడైనటువంటి వారు ఎవరు అని చెప్పి ఈ విధంగా తరణోపాయాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. బెంబేలెత్తిపోలేదు, ఆ విధంగా కోపాన్ని తెచ్చుకోకుండా. ఈ విధంగా ఎటువంటి కష్ట పరిస్థితుల్లో అయినా సరే ఆ కష్టము నుండి బయటపడేటటువంటి ఉపాయాన్ని ఆలోచించాలి తప్ప విపరీతమైనటువంటి కోపమో విపరీతమైనటువంటి బాధను దిగులును తెచ్చుకోకూడదు అనే విషయాన్ని కూడా కుశనాభుని యొక్క ప్రవృత్తి మనకు తెలియజేస్తోంది. మరి అటువంటి భావాలను తెలియజేసే ఆ శ్లోకాలన్నీ కూడా పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పారాయణ చేసుకోబోతూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాన్ని అందరము కలిసి పఠించుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియస్య ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం
అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైమికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 13వ తేదీ ఆదివారం అంటే రేపు ఉదయం 7 గంటల నుండి ప్రారంభించుకుని మన శ్రీమద్ రామాయణం బాలకాండ 7వ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. ఈ అఖండ పారాయణ కార్యక్రమంలో 27వ సర్గ నుండి 32వ సర్గ వరకు మొత్తం 6 సర్గలను 155 శ్లోకములను మనం పారాయణ చేసుకోబోతున్నాం. ఇందులో అనేకమైనటువంటి విశేషములన్నీ కూడా గోచరిస్తాయి. భక్తుల యొక్క అనేకమైనటువంటి ఈతి బాధలను తొలగించేటటువంటి శ్లోకములు అనేకమైనవి మనకు తారసపడతాయి. కావున భక్తులందరూ కూడా రేపు ఉదయం 7 గంటలకల్లా చక్కగా తమ నిత్యకృత్యములన్నీ కూడా నెరవేర్చుకుని సంసిద్ధంగా ఉండి భక్తి శ్రద్ధలతోటి ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.